जय राधा माधव जय बिहारी। जय हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्णा हरे राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे हरे गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल हरि बोल हरि हरि बोल हरि बोल बोल। जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद प्रभुपाद जय जय गुरुदेव श्रीपाद गुरुदेव श्रीपाद जय जय गुरुदेव श्रीपाद गुरुदेव श्रीपाद जय गुरुदेव 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 जय जय गुरुदेव 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 जय गुरुराज श्रीपाद की जय जगत गुरु जय की जय जय तार की जय श्री लक्ष्मी नरसिंहदेव भगवान की जय जय श्री जगन्नाथ बलदेव महाराज की जय 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 श्री राधा माधव की जय परमानंदे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। ये भगवान श्री वासुदेव की जय हो। जय भगवद गीता 7వ అధ్యాయం 18వ శ్లోకం उदाराः सर्व एवैते उदाराः सर्व एवैते ज्ञानीत्वा आत्मैव मे मतम् ज्ञानीत्वा आत्मैव मे मतम् आस्थितः स हि युक्तात्मा आस्थितः स हि युक्तात्मा माम् एवानुत्तमां गतिम्। माम एवान సో కరెక్ట్ శ్లోకనే కదా ప్రభుజీ? కరెక్ట్ కరెక్ట్ అయిపోయారు మహారాజ్ 7:18 కదా ఈరోజు? కరెక్ట్ తెలుగులో చదవండి. హరే కృష్ణ గురు మహారాజ్ దండోత్పన్నం గురు మహారాజ్. హరే కృష్ణ 18వ శ్లోకం. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః స హి యుక్తాత్మా
మామేవానుత్తమాం గతిం. ప్రతిపదార్థాలు: ఉదారాహ ఉదాత్తులు, సర్వే అందరును, ఏవా నిశ్చయముగా, ఏతే వీరందరును, జ్ఞాని జ్ఞానవంతుడును, తు కాని, ఆత్మ ఏవ నా వంటి వాడే, మే నా యొక్క, మతం అభిప్రాయము, ఆస్థితః ఉన్నవాడు, సహ అతడు, హి నిశ్చయముగా, యుక్త ఆత్మ భక్తియుక్త సేవయందు నిమగ్నుడైన, మాం ఏవ నన్నే, అనుత్తమాం అత్యుత్తమమైన, గతిం గమ్యమును. తాత్పర్యము శ్రీల ప్రభుపాల వారు రచించారు. ఈ భక్తులందరూ నిస్సంశయంగా ఉదాత్తులే అయినను, వీరిలో నా జ్ఞానం నందు స్థితుడైన వానిని నన్నుగానే నేను భావింతును. నా దివ్యమైన సేవయందు నియుక్తుడైనందున అతడు అత్యుత్తమము మరియు పరమగమ్యమైన నన్ను తప్పక పొందగలడు. భాష్యము శ్రీల ప్రభుపాల వారు రచించారు. జ్ఞానమునందు పరిపూర్ణత్వమునందని భక్తులు భగవానునికి ప్రియము కాజాలరని ఎన్నడూ భావింపరాదు. ఎవరైనను భగవానుని కొరకు ఏ ప్రయోజనంతో సమీపించినను వారు మహాత్ములగుటచే వారందరూ ఉదాత్తులేనని భగవానుడు చెప్పుచున్నాడు. భక్తియుక్త సేవకు ప్రతిఫలముగా కొంత లాభము కలగవలెనని వాంఛించు భక్తులను కూడా భగవానుడు అంగీకరించును. వారి భక్తి అందు ప్రేమ భావ వినిమయము ఉండుటకే అందులకు కారణము. ప్రేమ కారణముగానే వారు భగవానుని నుండి కొంత భౌతిక లాభమును ఆశించుదురు. అది ప్రాప్తించిన పిమ్మట వారు మిక్కిలి సంతృప్తి చెంది మరింత అధికముగా భక్తియుక్త సేవయందు పురోగతిని సాధించుదురు. కాని పరిపూర్ణ జ్ఞానవంతుడైన భక్తుడు కేవలము భక్తి మరియు ప్రేమలతో భగవానుని సేవించుటయే తన ఏకైక ప్రయోజనమని భావించుట చేత ఆ భగవానునికి మిక్కిలి ప్రియమైన వాడుగా భావింపబడును. అట్టి భక్తుడు భగవానునితో సంబంధం లేకుండా అతని సేవించకుండా క్షణకాలమైనను జీవించలేడు. అదే విధముగా భగవానుడు కూడా అట్టి భక్తుని ఎడ గొప్ప ప్రీతిని కలిగియుండి అతనిని వీడి దూరంగా ఉండజాలడు. శ్రీమద్ భాగవతము 9.4.68 నందు భగవానుడు ఇట్లు తెలిపెను: సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం మదన్యత్తే న జానంతి నాహం తేభ్యో మనాగపి. భక్తులు సదా నా హృదయం నందు నిలిచియుందురు. నేనెప్పుడును భక్తుల హృదయం నందు వసింతును. భక్తులు నన్ను తప్ప అన్యమును ఎరుగరు, మరియు నేనును భక్తులను ఎన్నడూను మరువను. నాకు మరియు వారికిని మధ్య గొప్ప సన్నిహిత సంబంధము కలదు. అట్టి పరిపూర్ణ జ్ఞానవంతులైన శుద్ధ భక్తులు ఆధ్యాత్మికతకు ఎన్నడూను దూరము కానందునే వారు నాకు మిక్కిలి ప్రియులు. హరే కృష్ణ గురు మహారాజ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ గురు మహారాజ్. థ్యాంక్ యూ మాతాజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపా దామోదర స్వామినితి నామినే. నమః సద్భక్తమనయే మణిపూరుద్భవాయ చ ప్రభుపాదుల సద్వాణి ప్రచార నిరతాయతే. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ గురు మహారాజ్ శిల శ్రీపాద కీ జయ, జగద్గురు శిల ప్రభుపాద కీ జయ. సో 7వ భగవద్గీత 7వ అధ్యాయం 18వ శ్లోకం. ఉదారా సర్వ ఏవైతే జ్ఞాని త్వ ఆత్మైవ మే మతం ఆస్థిత సహి యుక్తాత్మ మాం ఏవానుత్తమాం గతిం. సో ఇక్కడ ఈ భక్తులందరూ కూడాను చాలా గొప్ప ఆత్మలే, గొప్ప వాళ్ళే.
ఎందుకని? చతుర్విధ భజంతే మాం జనం సుకృతినో అర్జున. ఉదారహ అంటే ఉదారులు, వీళ్ళందరూ ఉదారులు, భగవంతుని సేవకు వచ్చిన వాళ్ళందరూ ఉదారులు. ఎగ్జాక్ట్ గా వాడినటువంటి పదం అదే పదం మన తెలుగులో కూడా ఉంది, ఉదార స్వభావం లేదా ఉదారులు. సో ఎవరైనా సరే ఆ 4 విధంగా ఉన్నవాళ్ళు భగవంతుని దగ్గరికి వస్తే వాళ్ళు సుకృతులు, అలాగే ఉదారులు. సో ఎందుకనంటే భగవంతుడిని, అసలు భగవంతుడు ఉన్నాడు అనేది అంగీకరించటం ఒక గొప్ప విషయం. అంటే ఆస్తికులుగా ఉంది, ఏదో ఒక శక్తి ఉంది పైన ఉన్నది. అందులో ఈ భగవంతుడు అనేది ఒక వ్యక్తి అని తెలుసుకున్న వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. అందులో ఆ వ్యక్తి శ్రీకృష్ణుడే అని తెలుసుకున్న వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. అలా తెలుసుకుని భగవంతుడి దగ్గరికి సేవ కోసం, భక్తి కోసం రావడం అనేది చాలా గొప్ప విషయం. సో అందువల్ల ఏ ప్రయోజనాన్ని ఆశించి వచ్చినప్పటికీ భక్తిలోకి గనక వస్తే, భగవంతుని భక్తిలోకి వస్తే, అంటే భగవంతుడి మీద ఫీలింగ్స్ తో పనిచేయడం. భక్తి అంటే ఏమిటి? భగవంతుడి మీద ఫీలింగ్స్ తోటి సేవ చేయడం. ఎలా అయితే మనం మన ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఫీలింగ్స్ తోటి మనం పనిచేస్తూ ఉంటాం రోజంతా. రోజంతా కష్టపడతాం, నెలంతా కష్టపడతాం సాలరీ రావడానికి. ఎందుకని? మనకి ఫీలింగ్స్ ఉన్నాయి మన ఇంట్లో ఉన్న వాళ్ళ మీద. వాళ్ళని పోషించాలి, వాళ్ళని చూసుకోవాలి అని వాళ్ళ మీద మనకి అభిమానం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, ఎఫెక్షన్ ఉంటుంది కదా. సో అదే మనం భగవంతుడి మీద ఆ భావంతో సేవ చేస్తే, భగవంతుడి మీద ఉన్నటువంటి దీంతోటి అది భక్తి అవుతుంది అన్నమాట. సో ఆ విధంగా రావడం అనేది చాలా గొప్ప విషయం. భక్తులకు అలా రావడం అనేది గొప్ప విషయం. భగవంతుడి మీద ఫీలింగ్స్ తోటి ఏదో ఒకటి చేయాలి అని అనుకోవడమే గొప్ప విషయం. భగవంతుడి మీద కొన్ని ఫీలింగ్స్ రావడమే గొప్ప విషయం. అందువల్ల వీళ్ళేమంటారు ఉదార స్వభావం. ఎందుకంటే అలా చేయాల్సిన పని లేదు, అలాగే గడిపేయచ్చు కాలం. కానీ భగవంతుడనే వ్యక్తి ఉన్నాడు, అది ఎవరు తెలుసుకోవాలి, తెలుసుకుని ఆయనకి సేవ చేయాలి, తెలుసుకున్న తర్వాత శ్రీకృష్ణుడి సేవలోకి ఎవరైనా వస్తే అది చాలా 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 గొప్ప విషయం, గొప్ప వ్యక్తులు వాళ్ళు. కానీ వీళ్ళలో 4 రకాలు ఎవరో చెప్పారు భగవంతుడు. అర్థో చతుర్విధ భజంతే మాం జన సుకృతో అర్జున. ఆర్థో జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞానీచ భరతార్షవ. ఆర్థ అంటే ఆర్తులు, బాధలో ఉన్నవాళ్ళు. జనరల్గా ఏంటి, మన బాధలో ఉన్నప్పుడు భగవంతుడు గుర్తొస్తాం. సో అందువల్ల బాధల నుంచి బయటికి రావడం కోసం భగవంతుడి దగ్గరికి వస్తారు. తర్వాత ఎవరు? జిజ్ఞాసు. జిజ్ఞాసు అంటే వాళ్ళ కుతూహలం ఉంటుంది అనమాట. భగవంతుడు ఎవరు, ఏంటి, ఆయన గురించి తెలుసుకోవాలా, జిజ్ఞాసు. అర్థార్థి అంటే ఏదైనా డబ్బులు కానీ ఏదో ఒకటి భౌతికమైనటువంటి ప్రయోజనం పొందాలి. భగవంతు దగ్గరికి వస్తే ఏదో ఒక భౌతికమైన ప్రయోజనం జరుగుతుంది, మంచి జరుగుతుంది, లేదా మనకి బిజినెస్ లో కలిసి వస్తుంది అని చెప్పి
భగవంతుడు మనవాడే కాబట్టి వెళ్ళి మనం అడిగితే సేవ చేస్తే భగవంతుడు మనకి ఏదో ఒకటి ఇస్తాడు అనే భావంతో వీళ్ళు అడుగుతారు. వీళ్ళు భగవంతుడి దగ్గరికి వస్తారు. అలాగే జ్ఞాని, అలాగే జ్ఞానులు ఏంటి, వాళ్ళకి మనం ఈ శరీరం కాదు ఆత్మ అని, అలాగే ఆ, జ్ఞానం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం. భౌతిక ప్రపంచం కేవలం భౌతిక పదార్థం కాదు, ఆత్మ కూడా ఉంది. మనం ఇక్కడ చిక్కుకుని ఉన్నాము. ఇక్కడేమో దుఃఖ దోషాను దర్శనం, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. సో జ్ఞాని అంటే ఇది, ఈ రెండు తెలుసుకోవాలి. ఒకటి మనం శరీరం మాత్రం కాదు, ఆత్మ మనం ముఖ్యంగా. అలాగే ఈ జగత్ అనేది దుఃఖాలయం. ఈ రెండు విషయాలు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞానులు అంటారు. సో ఈ జ్ఞానులు ఏంటి, వాళ్ళకి ఇది కష్టమైన ప్లేస్ కాబట్టి దీని నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, ఈ భౌతిక ప్రపంచంలో ఉండకూడదు, దీని నుంచి ముక్తి పొందాలి అని చెప్పేసి ఆ భావంతో భగవంతుడి దగ్గరికి వస్తాడు, ముక్తి కావాలనే ఉద్దేశంతో. సో ఈ విధంగా ఈ నలుగురు భగవంతుడి దగ్గరికి, భగవంతుడి మీద ఆసక్తి ఉన్నా, కొంచెం అనురాగం ఉన్నా, కొద్దిగా కొంచెం రాగం ఉన్నా, కొంచెం ఫీలింగ్స్ ఉన్నా, కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనే దానికి మెయిన్గా కారణం ఏముంటుందంటే వాళ్ళకి ఈ నాలుగిట్లో ఏదో ఒకటి కావాలి భగవంతుడి ద్వారా అని వెళ్తారు అన్నమాట. ఏదో ఒకటి కావాలని వెళ్తున్నప్పటికీ కూడాను వాళ్ళు భగవంతుడు ఎవరు తెలుసుకుని శ్రీకృష్ణుడి దగ్గరికి ఎవరన్నా భక్తిలోకి వచ్చి సేవ చేస్తుంటే వాళ్ళు గొప్ప వాళ్ళగా పరిగణించాలి. సో వాళ్ళకేంటి, వాళ్ళని ఉదారులు అంటారు అన్నమాట. ఉదార స్వభావం, భగవంతుడు ఈ ఈ యొక్క పదాన్ని వాడాడు. ఉదార సర్వే ఏవైతే, వీళ్ళందరూ కూడా ఉదారులు. కానీ ఏంటి, జ్ఞానిత్వ ఆత్మైవ మే మొత్తం ఆస్థిత సాహి యుక్త ఆత్మ మాం ఏవానుత్తమాం గతిం. వీళ్ళందరూ గొప్పవాళ్లే, కానీ వీళ్ళు భగవంతుని చేరుకుంటారని గ్యారంటీ లేదు. మెల్లిమెల్లి చేరుకుంటారు. కానీ ఎవరైతే ఏమీ ఆశించకుండా భగవంతుడి మీద కేవలం భగవంతుని మీద ప్రేమ కోసం, భగవంతుని మీద ప్రేమతో భగవంతుని ఆనందం కోసం పనిచేసే వాళ్ళైతే మాం ఏవ అనుత్తమం గతిం, వాళ్ళు అందరికన్నా ఉత్తములు, అలాగే నా దగ్గరకు తప్పకుండా వస్తారు. మిగతా వాళ్ళందరూ గొప్ప వాళ్ళే కానీ వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్తారా లేదా అన్నది ప్రశ్న మార్క్ అనమాట ఈ జన్మలోనే. కానీ ఎవరైతే భగవంతుడికి మీద ప్రీతితోటి, భావాలతోటి, ఆప్యాయతోటి, అనుబంధంతో, అనురాగంతో ఎవరైతే భగవంతుడికి సేవ చేస్తారో, వీటి మీద ధ్యాస పెట్టకుండా, ఇవన్నీ ఏంటంటే భగవంతుడు మనకు ఆటోమేటిక్గా ఇస్తాడు. అవి వాటి గురించి మనం ప్రాకులాడాల్సిన పని లేదు. కొంచెం మ్యూట్ చేసుకోండి ఎవరో వి మన మోడరేటర్స్ ఎవరు యాక్టివ్గా లేరు. ఓకే, థ్యాంక్ యూ. సో అందువల్ల భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే కంపల్సరీగా వీటన్నిటి నుంచి దాటి వెళ్ళాలి కదా మన ఆచార్యులు చెప్పింది. మన ఆచార్యుల యొక్క ఉద్దేశం కూడా ఏంటి, మనం భక్తి ఉత్తమ, జ్ఞాన కర్మాది అనావృతం, అనుకూల్యన కృష్ణ అనుశీలనం భక్తి ఉత్తమ. భక్తిలో ఉత్తములుగా ఉంటారు. అది మన యొక్క ఆచార్యుల యొక్క ఉద్దేశం, ఈ భక్తి యోగం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ 4 రకాల వాళ్ళు ఏంటి, వాళ్ళే భగవంతుడి దగ్గరికి వెళ్తారా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఇంకా వేరే వాళ్ళని తీసుకెళ్తారా లేదా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్.
సో ఇంకొకటేంటంటే, ఈ 4 విధాలైన వాళ్ళు భక్తి చేయటం ద్వారా మనకేదో మంచి జరిగిద్ది. నేను భక్తి చేస్తే, భగవంతుడికి సేవ చేస్తే, నాకు బిజినెస్‌లో ఏదో వస్తుంది అని అనుకోవడం ఒక ఎత్తు. ఇంకో రకం ఉంటారు. ఏంటది? భక్తినే బిజినెస్‌గా చేస్తాం. వాళ్ళింక దారుణం అనమాట. వీళ్ళకన్నా ఇంకా ఆహ్, ఒక విధంగా చెప్పాలంటే అందరికన్నా వీళ్ళకన్నా గూడాను, ఈ నలుగురి కన్నా గూడాను నిమ్న అవస్థలో ఉంటారు. ఇంకా తక్కువ అవస్థలు. ఎలాగో భక్తి చేయటం ద్వారా డబ్బులు సంపాదించటం, లేకపోతే భక్తిలో మనం భక్తి చేసి, ప్రీచింగ్ చేసి వచ్చినోళ్ళ దగ్గరికి వచ్చినోళ్ళతో పర్సనల్ దీనికోసం వాడుకోవటం. లేతే మన కుటుంబం కోసం వాడుకోవటం. లేకపోతే ఈ భక్తి ఈ భక్తి ప్రోగ్రామ్ చేయడం ద్వారా వచ్చే వాళ్ళతోటి వాళ్ళని మన కస్టమర్‌లుగా మార్చుకోవటం. ఇవన్నీ ఏంటంటే భక్తితోనే బిజినెస్ చేయడం. ఇదేంటంటే వరస్ట్ అనమాట. కనీసం భక్తి సరిగ్గా చేసి దీనివల్ల భగవంతుడు అనుగ్రహం చెంది మనకేదో ఇస్తాడనుకుంటే ఈ 4 కేటగిరీలు ఉంటారనమాట. అలా కాకుండా భక్తినే బిజినెస్‌గా మార్చటం, భక్తినే ఒక ఈ భౌతికమైన వాటిని పొందే విధంగా మార్చుకోవటం. ఒక 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 సాధనంలాగా హ్మ్. భక్తి ద్వారా కాంటాక్ట్స్ పెంచుకోవడం, దాన్ని పర్సనల్‌గా వాడుకోవటం, లేపోతే వాళ్ళని ఏవో రకరకాలు చేస్తా ఉంటారు కొంతమంది. అదేంటంటే ఇంకా వరస్ట్ అనమాట. సో, మనం వీటికి కేర్‌ఫుల్‌గా ఉండాలి. కేర్‌ఫుల్‌గా ఉండి మెల్లిమెల్లిగా పైకి వెళ్ళాలనమాట. ముందు మనం ఆత్మావలోకనం చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఎక్కడున్నాం ఏమిటని. సో, భగవంతుని యొక్క నాలెడ్జ్ అంటే భక్తే. ఎందుకంటే ఎవరైతే భగవంతుడి గురించి నాలెడ్జ్ వస్తుందో వాళ్ళు భగవంతుడిని ఏం చెప్పారు భగవంతుడు? అహం సర్వస్య ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే. ఇతి మత్వ భజంతే మాం బూధా భావ సమన్వితాః. సో, ఎవరైతే ఈ విధంగా భగవంతుడి యొక్క జ్ఞానం వస్తుందో దాని గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళేం చేస్తారు? బుధా భావ సమన్విత. వాళ్ళు తెలివితోటి మరియు సంపూర్ణమైన హృదయంతోటి సర్వభావేన భారత వాళ్ళ యొక్క అన్ని ఫీలింగ్స్ కూడాను భగవంతుడి మీదకే పెట్టి ఆ విధమైనటువంటి భక్తి చేస్తారు. అందువల్ల మనం భక్తి చేసేప్పుడు వీటికి మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి భక్తిలో వచ్చేటువంటి పారఫెర్నాలియా మనం మనుషుల్ని గానీ, డబ్బులు గానీ, వచ్చేటువంటి ఏవైనా సరే మనం పర్సనల్‌గా మన కోసం వాడుకోకుండా జాగ్రత్త పడాలి. అలాగే మనకు భక్తిలో పరిచయమైన వాళ్ళతో బిజినెస్ చేయకపోవడం బెటరు. వాళ్ళ దగ్గర అప్పులు తీసుకోపోవడం బెటరు. మన పర్సనల్ దీనికోసం. సో, ఎందుకంటే ఏమవుతుంది? అవి ముందుకు పోను కొంచెం అవి తగాదులుగా మారుతాయన్నమాట. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కొత్తగా ఉంటారు. తర్వాత వాళ్ళకి అర్థమవుతుందంతా. ఏమిటనేది. అలాగే డబ్బుల విషయంలో ఏమిటంటే మనస్పర్ధలొస్తాయి. బిజినెస్ పార్ట్నర్‌షిప్ ఉన్న అప్పు తీసుకొని ఇవ్వలేదనుకోండి ఏమవుతుంది? సరైన టైంలో మనస్పర్ధలొస్తాయి. బిజినెస్ పెట్టుకుంటే ఇంక చెప్పేదేముంది? బిజినెస్ అంటే ఇంక ఎప్పుడు కొట్టుకోవడాలే ఉంటాయి. కలిసి బిజినెస్ అంటే. ఇంట్లో వాళ్ళన్నా కొట్టుకోవడాలే ఉంటాయన్నమాట. అలాగే కొంతమంది భక్తిలో పరిచయమైన వాళ్ళని బిజినెస్‌గా కస్టమర్‌లుగా ఇది చేసుకోవటం. సో, ఇవన్నీ కూడాను మనం జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క భక్తిలో ఉంది. ఇదేంటంటే మనం భక్తినే బిజినెస్ చేసేసాం ఇంకప్పుడు. దీని నుంచి మనం కనీసం రెండో దానికెళ్ళాలి. భక్తన్నా కరెక్ట్‌గా చేసి దాని ద్వారా భగవంతుడు అనుగ్రహించి నాకు భౌతికమైనటువంటి బెనిఫిట్ ఇస్తాడు అనే దాంతో భక్తి చేస్తే అది రెండో లెవెల్ అన్నమాట. ఈ నలుగురు చతుర్విధ భజంతే మామని. అలా కాకుండా వీటినేమి పట్టించుకోకుండా భగవంతుని సంతుష్టి కోసం, భగవంతుని ఒప్పించడం కోసం ఆయన మీద ఉన్నటువంటి ఆప్యాయతతోటి సేవ చేస్తే అది నిజమైన భక్తి.
వాళ్ళు అనుత్తములు. వాళ్ళందరికన్నా ఉత్తమమైన వాళ్ళు. వాళ్ళు భగవంతుడి దగ్గరికి గ్యారంటీగా వెళ్తారు. సో, అటువంటి వాళ్ళ దగ్గర పనిచేసినా, అటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకున్నా చనిపోయేప్పుడు మనం కూడా వెళ్తాం అన్నమాట. ఎందుకని? మనం చనిపోయేటప్పుడు ఎవరిని గుర్తుంటే అక్కడికెళ్తాం. సో, అటువంటి వ్యక్తిని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఆయన ఆల్రెడీ అక్కడికెళ్ళిపోయి ఉంటాడు. ఇదిగో మనం కూడా వెళ్ళిపోతాం. సో, అందువల్ల ఈ మనం భక్తిలో నలుగురు చెప్తున్నామంటే చాలా ఐడియల్‌గా ఉండాలి. కదా! మనందరం ఎప్పటినుంచో వింటున్నాం. అలాగే ఉండిపోకూడదు వింటూ. నలుగురు చెప్పే స్థితికి రావాలి మనం కూడా. నలుగురు చెప్పే స్థితి అంటే ఒకటి తెలుసుకోవడం శ్లోకాలు, ఈ భగవద్గీత ఇవన్నీ. ఇంకొకటి ఆచరించటం. భక్తిని మనం భక్తిగా చేయాలి కనీసం. కనీసం రెండో లెవెల్‌లో అన్నా ఉండాలి. ఆ లెవెల్‌కి మనం రావాలి. చాలా సంవత్సరాలు జరుగుతున్నాయి. సో, మీరందరూ గూడాను ప్రీచర్స్ కావాలి. భగవద్గీత చెప్పాలి. అలాగే భగవంతునికి భక్తియుతమైనటువంటి సేవ చేయాలి. అందులో ఆనందం పొందాలి. ఆనందాన్ని వేరొకళ్ళకి పంచాలి. ఓకే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్, హరే రామ్, రామ్ రామ్ హరే హరే. ఒక 10 నిమిషాలు ఏమన్నా ప్రశ్న ఆన్సర్‌లు ఉంటే మాట్లాడుకోవచ్చు. ఇంతటితో ఆపుతున్నాను ప్రసంగం. ప్రశ్న ఏమైనా ఉంటే హరే కృష్ణ. మహారాజ్ అంటే భక్తిని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించడం హేయమైన చర్యగా బాగా చెప్పారు మహారాజ్ అది. హ్మ్. కాకపోతే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే మహారాజ్, పూర్ణ జ్ఞానంలో ఉన్న భక్తుడు పూర్ణ జ్ఞానంలో ఉన్న భక్తులు భగవంతునికి అత్యంత ప్రియమైన వాడిగా భావింపబడ్డాడు. ఇక్కడ పూర్ణ జ్ఞానం ఏంటి మహారాజ్ అది? భగవంతుడికి మనకెప్పుడు పూర్ణ జ్ఞానం అనేది ఉండదు. ఎందుకంటే భగవంతుడు అనంతం. కానీ ఏది పూర్ణమైన జ్ఞానంగా పరిగణించబడుతుందంటే, భగవంతుడు ఒకటి శ్రీకృష్ణుడని తెలుసుకోవటం. తర్వాత ఆయన్నే జీవిత లక్ష్యంగా చేసుకోవటం. ఆయన కోసమే ఏమీ ఆశించకుండా సేవ చేయటం. దీన్ని పరిపూర్ణ జ్ఞానంగా పరిగణించొచ్చు. పరిపూర్ణ జ్ఞానం అంటే 4 విషయాలున్నాయి తెలుసుకోవటం. సపోజ్ ఎలక్ట్రాన్ ఉందనుకోండి. దాని గురించి పరిపూర్ణ జ్ఞానం అంటే ఏంటి? దాని ఎలక్ట్రాన్ వెయిట్ ఎంత? చార్జ్ ఎంత? ఇది తెలుసుకుంటే పరిపూర్ణ జ్ఞానం. అలాగే భగవంతుడి గురించి తెలుసుకుందామంటే మీరు ఎప్పటికి తెలుసుకోలేరు. ఎవరు అనంత శేష్ అన్ని 10,000 నోట్లతోటి ఎప్పుడు పొగుడుతూనే ఉన్నాడు. ఎప్పుడు అది ఆయన యొక్క విశేషాలు ఎప్పటికి ముగించబడట్లేదు. సో, అందువల్ల సంపూర్ణంగా తెలుసుకోవడం అనేది ఎప్పుడు సాధ్యపడదు ఆ విధంగా. కానీ ఏ విధంగా సాధ్యపడుతుంది? కన్క్లూజన్ తెలిసిందనుకోండి. కన్క్లూజన్స్. భగవంతుడు ఏం చెప్తాడు? దేని గురించైనా మీకు సారాంశం తెలిస్తే మీకు మొత్తం తెలిసినట్టే. సో, ఆ విధంగా సారాంశం ఏంటి? హూ ఈస్ గాడ్? కృష్ణ. హూ ఆర్ యూ? అంటే భక్తి ఆయనకి యోగం కన్నా చెప్పండి. భక్తి యోగం కన్నా జ్ఞానయోగం గొప్పదంటారా మహారాజ్? భక్తి యోగం అంటే జ్ఞానయోగం గొప్పదంటారా మహారాజ్? హుహు. జ్ఞాన యోగం యొక్క కల్మినేషనే భక్తి యోగం. జ్ఞానయోగం సంపూర్ణమని ఎప్పుడు అంటామంటే ఆయన భక్తిలోకి దిగినప్పుడు అది జ్ఞానయోగం సంపూర్ణం. జ్ఞానయోగం అంటే ఏంటి? ఈ విషయాలు తెలుసుకోవటం. అదెప్పుడు సంపూర్ణం? ఆత్మ, పరమాత్మ, పరమాత్మ యొక్క మన ఇదని ఆయన లక్ష్యము. మనం ఆయనకి సేవ చేయాలి. ఆయన్నే జీవితంగా పెట్టుకుంటే అది సంపూర్ణ అది చేయగలిగిన వాడు సంపూర్ణ జ్ఞానం ఉన్నట్టు లెక్క అన్నమాట. లేకపోతే సంపూర్ణ జ్ఞానం ఎవరికి ఉండదు అంతే. మనం చెప్పే విధంగా. భగవంతుడి గురించి అన్ని విషయాలు తెలియాలంటే మీకు తెలీదు. ఎప్పుడు తెలుసుకోలేరు. కానీ ఇవి తెలుసుకుంటే మమేవ అంశో జీవలోకే. మనం ఆయన యొక్క అంశలము. ఆయన మనకి ఫాదర్ లాంటివాడు. ఆయన దేవుడు. ఆయన పరమాత్ముడు. మనం ఆయనకి సేవ చేయాలి. ఆయనే మన జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన ఏంటో తెలుసా? పరిపూర్ణ జ్ఞానం అంటే మహారాజ్ కృష్ణ ఈస్ ద మోస్ట్ లవబుల్ ఆబ్జెక్ట్. Krishna is the object of our love. Krishna is the real object of our love.
Krishna is you can say only object, you can say also. Prime object, supreme object of all. ఇది సంపూర్ణ జ్ఞానం అంటే లార్డ్ కృష్ణ ఈజ్ ద సుప్రీం ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ లవ్. ఆ స్థితికి మనం వస్తే సంపూర్ణ జ్ఞానం ఉన్నట్టు. ఇప్పుడు మనం వేరే వాళ్ళ లవ్ వల్ల ఏం పని చేయకపోతే మనం ఇంకా సంపూర్ణ జ్ఞానం రానట్టు లెక్క. అంటే మహారాజ్ ఇప్పుడు మనం ఇప్పుడు ఈ దీంట్లో ఈ కాన్షియస్ లో దిగిన వాళ్ళంతా కూడా కృష్ణ ఇస్ సుప్రీం లార్డ్. ఈ వెనకాల ఎవరు అరుస్తున్నారు, కొంచెం అరవద్దని చెప్పండి. మా దగ్గర మహారాజ్ అదే. ఓకే మహారాజ్. కృష్ణ ఇస్ సుప్రీం లార్డ్ అని చెప్పి అందరూ ఈ భక్తి సేవలో దిగుతున్నారు అందరూ కూడా అండి. ఇప్పుడు మన దగ్గర ఈ భక్తియుత సేవ వీళ్ళని ఉదారమైన భక్తులుగానే చెప్పడం జరుగుతుంది. జ్ఞానంతో ఉన్నవాడు నా వంటి వాడే అంటున్నాడు. అంటే ఇంకా ఇప్పుడు మనం కృష్ణ ఇస్ సుప్రీం లార్డ్ అని భక్తియుత సేవ చేయడం జరుగుతుంది. ఇంకా జ్ఞానంతో కూడుకున్న వాడు అంటే ఇంకా ఎలాంటి జ్ఞానం అయి ఉండాలి అది? సంపూర్ణ జ్ఞానం అంటే కృష్ణ ఇది సుప్రీం ఆబ్జెక్ట్ ఆఫ్ లవ్. ఇది సంపూర్ణ జ్ఞానం. ఇది ఎవడైతే ఆచరించగలడో వాడు సంపూర్ణంగా ఉన్నట్లు లెక్క. ఇక్కడ జ్ఞానం అంటే ఊరికే థియరిటికల్ తెలుసుకోవడం కాదు, మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. థియరిటికల్ ఓన్లీ 10% అనమాట. 90% ఈజ్ యాటిట్యూడ్. జ్ఞానం ఇక్కడ అంటే ఇదేదో థియరిటికల్ కన్స్ట్రక్ట్ కాదు. ఇక్కడ బట్టి తెలుసుకోవాల్సింది కాదు. మనకు జనరల్గా జ్ఞానం అంటే ఏంటంటే ఇది బట్టి తెలుస్తుంది అనుకుంటా, అది కాదు. అదే 10% థియరీ. 90% ఈజ్ యాటిట్యూడ్. వాట్ ఈస్ దట్ యాటిట్యూడ్? కృష్ణ ఇస్ ద సుప్రీం ఆబ్జెక్ట్ ఆఫ్ లవ్. ఆయన సుప్రీం ఆబ్జెక్ట్ ఆఫ్ లవ్ అంటే ఏంటి? ఆర్ యూ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఆల్ అదర్ లవ్స్? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి ఆన్సర్ ఎస్. థియరిటికల్ గా ప్రాక్టికల్ గా ఎస్ అయితే సంపూర్ణ జ్ఞానంలో ఉన్నట్టు. అద్భుతం మహారాజ్, చాలా బాగుంది ఆన్సర్. కృష్ణ ఈ సుప్రీం పర్సన్ గాడ్ హెడ్, అది 10%. అంటే ఈ పూజలు, ఈ భక్తి సేవ అంతా కొంతవరకే ఉపయోగపడుతుంది. నిజంగా కనుక మీరు చెప్పినట్టుగా అయితే ఎవ్రీథింగ్ షల్ ఐ సాక్రిఫైస్ ఆర్ నాట్ అన్నది డిసైడ్ చేసుకోగలిగితేనే కరెక్ట్ జ్ఞానవంతుడు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. అంతే కదా మహారాజ్? అది అంతే కదా. మాస్క్ పెట్టుకోవాలి జ్ఞానం విన్నాం, కానీ మాస్క్ పెట్టుకోండి వెళుతున్నాం అంటే జ్ఞానం ఉన్నట్ట లేనట్ట? అవునా? కరోనా టైంలో మనకు ఎగ్జాంపుల్. సో జ్ఞానం అంటే యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ ఏంటి? యాటిట్యూడ్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ యాక్షన్స్. సో ఆ యాటిట్యూడ్ లోకి వస్తే సంపూర్ణ జ్ఞానం ఉన్నట్టు లెక్క. వాళ్ళు అనుత్తములు. కానీ మహారాజ్ మరి ఆ యాటిట్యూడ్కి వెళ్ళాలంటే, ఆ యాటిట్యూడ్ రావాలి అంటే ఇలా భక్తియుక్త సేవ చేసినంత మాత్రాన వస్తుందంటారా మహారాజ్? లేకపోతే అది మెంటల్ గా మనలో మనం దాన్ని అంటే శోధించి వెతుక్కుని పట్టుకోవాల్సిన అవసరం ఉంది? అది అంటే మనం ఖచ్చితంగా ఈ విధంగా ఆ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిని. కరెక్ట్. అంటే ఆ యాటిట్యూడ్ మీకు ఆ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి నుంచే వస్తుంది. ఎస్, ఓకే అండి. అది కరెక్ట్ మహారాజ్. హరే కృష్ణ ప్రభుజీ, మహారాజ్ జీ దండోత్ ప్రణామ్ మహారాజ్. ప్రభు ప్రభుజీ కే ప్రవీణ్. మహారాజ్ జీ ఏం లేదు, జూలన్ యాత్ర ప్రభుజీ మీ డౌట్ ప్రభుజీ 8 o'clock they told will close at 8 o'clock. ఎందుకంటే జూలన్ యాత్ర స్టార్ట్ చేస్తాను మహారాజ్, ఎందుకంటే ఇంకేదైనా ఉంటే. 8 o'clock we have 5 minutes or not? ఓకే, అంటే నేను మీరు మాట్లాడి వీడియో ఆన్ చేస్తాను, ఆర్తి స్టార్ట్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. గురుజీ స్టార్ట్ చేయండి. అయిపోయింది గురుజీ, మహారాజ్ గారు చెప్పారు. స్టాప్ ప్రభుజీ, మీరు స్టార్ట్ చేయండి. రెండు ఎందుకు, ఒకటే. ఓకే మహారాజ్, మీరు కూడా దర్శనం చేసుకోండి మహారాజ్. రాధారామణి దర్శనం బాగుంది. హరే కృష్ణ. హరే కృష్ణ.
ఈ హ్యాండ్ రైజ్ చేశారు ఒకరు రవీన్ జయ రాధే జయ కృష్ణ జయ బృందావన్ జయ రాధే జయ కృష్ణ జయ జయ బృందావన్ అమకుండా గిరి గోవర్ధ జయ గోపాల
ప్రభుజీ క్లారిటీ లేదు. ఇక్కడ వినిపించట్లేదు ప్రభుజీ.
राधा कृष्ण प्रणमोरा किशोरा राधा कृष्ण प्रणमोरा किशोरा
హరే కృష్ణ. అందరి దగ్గర నుంచి భగవంతుడి దర్శనం చేసుకోండి, భగవంతుడి యొక్క పాద పద్మాలను. గురుజీ రికార్డింగ్ ఆఫ్ చేసేయండి గురుజీ.